హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ ఫ్రమ్ సాయి అలియాస్ డిప్లొమా ట్రైబ్. ఈ వీడియోలో వచ్చేసి మనం వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బ్రాంచ్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ సెట్ వాళ్ళవి అండ్ అలాగే కొన్ని టాప్ కాలేజెస్ కి బ్రాంచ్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ చూడకుండా ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో, ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్, ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో, ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్, ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంపార్టెంట్ వీడియోస్, ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు ఫాస్ట్ గా రావాలంటే వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఆ లింక్స్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటాయి, వెళ్ళైతే జాయిన్ అవ్వండి. Before discussing about the branch wise and category wise cutoffs, we have to know about the college information. వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లాస్ట్ ఇయర్ అయితే యూనివర్సిటీ అయ్యింది. గుంటూరులో ఒక మంచి కాలేజ్ అని చెప్పొచ్చు. ఈ కాలేజ్ వచ్చేసి ఎక్కడుందంటే గుంటూరులో ఉంది. ఈ కాలేజ్ వచ్చేసి జేఎన్టీయు కాకినాడకి అఫిషియేట్ అయి ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, వెబ్సైట్ ఓపెన్ చేస్తూనే కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనిపిస్తుంది మనకి. ఈ కాలేజ్ లో బీటెక్ వాళ్ళకి ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. ఈ కాలేజ్ లో వచ్చేసి మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సిఎస్సి ఐఓటి, సిఎస్సి ఐఓటి సైబర్ సెక్యూరిటీ including blockchain technology, electronics and communication engineering, electrical electronics engineering, information technology, civil engineering, mechanical engineering, ఈ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు బీటెక్ వాళ్ళకి. ఇంకా మనం వచ్చేసి బ్రాంచ్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూద్దాం. ఇక మనం చూసుకున్నట్లయితే వెబ్సైట్ లోనే మెన్షన్ చేశారు ప్రీవియస్ ఇయర్ ర్యాంక్ ఇన్ఫో. ఇక మనం చూసుకున్నట్లయితే ఈ సెట్ వాళ్ళు వచ్చేసి 2024-25 డేటా అయితే మెన్షన్ చేయలేదు. ఇంకా మనకు ఓన్లీ 2023-24 డేటా ఉంది. ఈ డేటా బట్టి మీకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చెప్తాను. ఇక మనం చూసుకోవచ్చు, అన్ని కేటగిరీలకి ఫస్ట్ ర్యాంక్, లాస్ట్ ర్యాంక్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి సిఎస్సి లో ఓసీ కేటగిరీ చూసుకున్నట్లయితే బాయ్స్ కి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి 241, లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 708. గర్ల్స్ కి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి 331, లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 579. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ కాలేజ్ మీకు సిఎస్సి డిపార్ట్మెంట్ రావాలంటే మీకు బిలో 500 ర్యాంక్ రావాలి. బిలో 500 ర్యాంక్ వచ్చిందంటే ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే హైగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఓసీ ఈడబ్ల్యూఎస్ లో సీట్స్ అయితే అలొకేట్ కాలేదు. మోస్ట్లీ ఓసీకి ఈడబ్ల్యూఎస్ కి సేమ్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బీసీ కేటగిరీ చూద్దాం. బీసీ కేటగిరీ నేను ఓవరాల్ చెప్పేస్తా. మనం బీసీ కేటగిరీలో మినిమం ర్యాంక్ చూసుకున్నట్లయితే 736, మాక్సిమం ర్యాంక్ చూసుకున్నట్లయితే 3132. అబోవ్ 1000 వచ్చినా, అబోవ్ 2000 వచ్చినా, అబోవ్ 3000 వచ్చినా కూడా సీట్ అయితే అలొకేట్ అవుతున్నాయి. బట్ మీకు వచ్చేసి బీసీ కేటగిరీ వాళ్ళకి ఈ కాలేజ్ లో సీట్ రావాలంటే మీకు బిలో 1000 ర్యాంక్ వస్తే ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే హైగా ఉంది సిఎస్సి డిపార్ట్మెంట్ లో. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీలో చూసుకున్నట్లయితే ద స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసి 1469, గర్ల్స్ కి స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసి 2207. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్సీ కేటగిరీ వాళ్ళకి హై అమౌంట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చినా కూడా సీట్స్ అయితే అలొకేట్ అవుతున్నాయి. ఇన్ కేస్ మీకు ఈ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటే ఎస్సీ కేటగిరీకి అలాగే ఎస్టీ కేటగిరీకి మీకు హై అమౌంట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చినా కూడా వెబ్ ఆప్షన్స్ లో ప్లేస్ చేసుకోండి, ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది విత్ రిజర్వేషన్ తో. నెక్స్ట్ వచ్చేసి సిఎస్సి సబ్ బ్రాంచెస్ చూసేద్దాం. ఇక్కడ సిఎస్సి సబ్ బ్రాంచ్ వచ్చేసి సిఎస్ఎం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సిఐసి, సిఎస్ఓ, ఏఐడి, ఏఐఎం. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మోస్ట్లీ ఓసీ కేటగిరీ వాళ్ళకి అబోవ్ 1000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్స్ అయితే అలొకేట్ అవుతున్నాయి సిఎస్సి సబ్ బ్రాంచెస్ లో. ఓన్లీ సిఎస్ఓ లో విత్ 26 బ్రాంచ్ ర్యాంక్ తో సీట్ అయితే అలొకేట్ అయింది ఈ కాలేజ్ లో. ఇక్కడ మిగతా అన్ని చూసుకున్నట్లయితే అమ్మాయిలైనా అబ్బాయిలైనా అబోవ్ 2000 వచ్చినా, అబోవ్ 1000 వచ్చినా సీట్స్ అయితే అలొకేట్ అవుతున్నాయి. దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలంటే, మీ ఎవరికైతే సిఎస్సి సబ్ బ్రాంచెస్ లో ఈ కాలేజ్ లో సీట్ కావాలనుకున్నారో మీకు వచ్చేసి బిలో 1000 ర్యాంక్ రావాలి. బిలో 1000 ర్యాంక్ వస్తే ఓసీ కేటగిరీ వాళ్ళకి ఈ కాలేజ్ లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది సిఎస్సి సబ్ బ్రాంచెస్ కి. ఇక్కడ మనం ఓవరాల్ గా బీసీ కేటగిరీ చూసుకున్నట్లయితే సిఎస్సి సబ్ బ్రాంచెస్ కి ద మినిమం ర్యాంక్ వచ్చేసి 585, ద మాక్సిమం ర్యాంక్ వచ్చేసి 6000 వచ్చినా కూడా సీట్ అయితే అలొకేట్ అయింది. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, హై అమౌంట్ ఆఫ్ ర్యాంక్స్ వస్తానా కూడా ఈ కాలేజ్ సీట్ అయితే అలొకేట్ అవుతున్నాయి. బట్ బీసీ కేటగిరీ వాళ్ళకి ఈ కాలేజ్ సీట్ రావాలంటే మీకు అట్లీస్ట్ బిలో 2000 ర్యాంక్ వస్తే ఈజీగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.
నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్లయితే బాయ్స్ కి స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసి 1124, గర్ల్స్ కి స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసి 2199. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వీళ్ళకి అబౌవ్ 1000 వచ్చిన అబౌవ్ 2000 సీట్స్ అయితే అలొకేట్ అవుతున్నాయి. అండ్ ఆల్సో ఎస్టీ కేటగిరీలో 6000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అయితే అలొకేట్ అయింది. బోత్ ఎస్సీ కేటగిరీ అండ్ అలాగే ఎస్టీ కేటగిరీ మీకు హై అమౌంట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చినా కూడా సీట్స్ అయితే అలొకేట్ అవుతున్నాయి. మీరైతే ఆప్షన్ పెట్టుకోవచ్చు ఈ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటే సిఎస్సి సబ్ బ్రాంచెస్ కి. నెక్స్ట్ వచ్చేసి ఈసీఈ చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళకి మీకు బిలో 500 ర్యాంక్ రావాలి. బిలో 500 ర్యాంక్ వస్తే గానీ ఈ కాలేజీలో ఈసీఈ సీట్ రాదు. నెక్స్ట్ బీసీ కేటగిరీలో చూసుకున్నట్లయితే మీకు అనేది బిలో 1000 ర్యాంక్ రావాలి. బిలో 1000 ర్యాంక్ వస్తే బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఈ కాలేజీలో ఈసీఈ బ్రాంచ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ. ఇక్కడ ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్లయితే అబౌవ్ 1000 వచ్చినా అబౌవ్ 2000 సీట్స్ అయితే అలొకేట్ అవుతున్నాయి. మీరు వచ్చేసి కాస్త హై అమౌంట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చిన ఈ కాలేజ్ అనేది ఆప్షన్ లో పెట్టుకోండి. ఇన్ కేస్ మీకు లక్ ఉంటే ఈ కాలేజ్ సీట్ రావచ్చు. ఇన్ కేస్ మీకు బిలో 1000 వచ్చిందంటే ఈ కేటగిరీ వాళ్ళకి ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ కాలేజ్ లో ఈసీఈ. ఇక్కడ ఎస్టీ కేటగిరీలో చూసుకున్నట్లయితే అబౌవ్ 6000 వచ్చిన కూడా సీట్స్ అయితే అలొకేట్ అవుతున్నాయి. ఒకసారి గమనించండి. నెక్స్ట్ వచ్చేసి మనం సివిల్ అయితే చూద్దాం. సివిల్ బ్రాంచ్ లో ఓసీ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్లయితే ద ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి అబ్బాయిలకి 591, ద క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 2293, అమ్మాయిలకి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి 6058, క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 2793. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓసీ కేటగిరీ వాళ్ళకి సివిల్ లో సీట్ రావాలంటే ఈ కాలేజ్ లో మీకు బిలో 1000 ర్యాంక్ రావాలి. బిలో 1000 కానీ బిలో 700 ర్యాంక్ వస్తే గానీ ఈ కాలేజ్ లో సీట్ రాదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్ బీసీ కేటగిరీ చూసుకున్నట్లయితే అబౌవ్ 2000 వచ్చినా అబౌవ్ 3000 వచ్చినా కూడా సీట్స్ అయితే అలొకేట్ అవుతున్నాయి సివిల్ డిపార్ట్మెంట్ లో ఈ కాలేజ్ లో. మీరైతే కాస్త గమనించి ఎవరికైతే అబౌవ్ 2000 అబౌవ్ 3000 వచ్చాయో ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. బట్ బీసీ కేటగిరీ వాళ్ళకి ఈ కాలేజ్ లో సీట్ రావాలంటే బిలో 1500 ఆర్ బిలో 1000 వస్తే ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే అబౌవ్ 4000 ర్యాంక్స్ వచ్చినా కూడా సీట్స్ అయితే అలాట్ అవుతున్నాయి. కాస్త మీరు గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ లో చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళకి అబ్బాయికి స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసి 481, అమ్మాయికి స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసి 1124. ఓసీ కేటగిరీ వాళ్ళకి ట్రిపుల్ డిపార్ట్మెంట్ లో రావాలంటే సీట్ మీకు అనేది బిలో 500 ర్యాంక్ రావాలి. బిలో 500 ర్యాంక్ వస్తే ఈ కాలేజ్ లో సీట్ వచ్చే ఛాన్స్ అయితే హైగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి బీసీ కేటగిరీ. ఇక్కడ బీసీ కేటగిరీలో చూసుకున్నట్లయితే అబౌవ్ 1000 అబౌవ్ 500 వచ్చిన కూడా సీట్స్ అయితే అలొకేట్ అవుతున్నాయి. ఇక్కడ ఒకరికి అబౌవ్ 3000 వచ్చిన కూడా సీట్ అయితే అలాట్ అయింది. బట్ బీసీ కేటగిరీ వాళ్ళకి ట్రిపుల్ డిపార్ట్మెంట్ లో రావాలంటే మీకు బిలో 1000 రావాలి. బిలో 1000 వస్తే ఈజీగా ఛాన్స్ అయితే ఉంది ఈ కాలేజ్ లో రావడానికి ట్రిపుల్ డిపార్ట్మెంట్ లో. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే అబౌవ్ 1000 వచ్చినా కూడా అబ్బాయికి సీట్ అయితే అలాట్ అయింది. అబౌవ్ 3000 వచ్చినా కూడా సీట్ అయితే అలాట్ అయింది. మీరు చూసుకోవచ్చు మీకు హై అమౌంట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చినా కూడా సీట్స్ అయితే అలాట్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే అబౌవ్ 3000 వచ్చిన అబౌవ్ 4000 వచ్చినా కూడా సీట్స్ అయితే అలాట్ అవుతున్నాయి. కాస్త మీరు ర్యాంక్స్ అనేది హైగా వచ్చింది ఈ కాలేజ్ పెట్టుకోండి ఇన్ కేస్ మీకు ఈ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటే. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ డిపార్ట్మెంట్ లో ఓసీ కేటగిరీకి సీట్ రావాలంటే మీకు బిలో 500 రావాలి. బిలో 500 వస్తే ఈ కాలేజ్ సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఓసీ కేటగిరీలో 5000 వచ్చినా కూడా సీట్ అయితే అలాట్ అయింది. బట్ ఓసీ కేటగిరీ వాళ్ళకి కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బిలో 500 కానీ బిలో 1000 వచ్చినా కూడా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి బీసీ కేటగిరీ చూసుకున్నట్లయితే అబౌవ్ 6000 అబౌవ్ 3000 వచ్చినా కూడా సీట్స్ అయితే అలాట్ అవుతున్నాయి. బీసీ కేటగిరీ వాళ్ళకి కాస్త చూసుకొని పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే అబౌవ్ 8000 వచ్చిన అబౌవ్ 7000 సీట్స్ అయితే అలాట్ అవుతున్నాయి. దిస్ ఇస్ ద ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బ్రాంచ్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్. నెక్స్ట్ ఏ కాలేజ్ మీద కట్ ఆఫ్ చేయాలో కామెంట్ అయితే చేయండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.